గాజులు పగలు కొట్టి ఇడిసి పసుపు తీసేడిసి ఎడన్న పని రామ సురేష్ గారిని పెట్టుకోండి ధైర్యం నేను వచ్చేస్తాను ధైర్యం దొరసాని నాకు వచ్చారండి నేను ఎవరు తెలుసునా? నా దేవుడు తెలుసునా? ఎవరు? నా పేరేమి తెలుసునా? ఏమి? నేను ఎవరు భార్య తెలుసునా? నా మొగుడు ఎవరు తెలుసునా? నా పేరు ఏమన్నా తెలుసునా? ఏ బాబు, మాది ఓల్కొండాపురి పట్టణము. ఓల్కొండాపురి పట్టణంలో నా పేరు దేవి దొరసాని నాగమ్మ అంటారు. నువ్వే నా భార్య పేరు నక్కమ్మ. సించుకూతురికి అలా నాలుగెవరు ఎత్తేవరా నీకు? నాకు మా అమ్మకి చెప్పి నీ నోట్ల పోయమంటే గుద్దులా పోసి వచ్చా నేను నోట్ల పోసి కింద పోసిండా దానికి ఎయిరు ఉండేదంత ఎయిరు మాట్లాడేది. ఏ పాప నా పట్ట అంటుంది నా పట్ట. నా పేరు దేవి దొరసాని నాగమ్మ అని. దేవి దొరసాని నాగమ్మ. నేను చూసేకి ఇట్లుంటే కూడా నా బట్ట ఓల్కొండాపురి పట్టణానికే మహారాణి. మహారాణి అవునరా? ఎట్లా? నాకు 7 కొడుకులు, 4 కోడళ్ళు, 6 కోడళ్ళు, 300 మంది జీతగాళ్ళు. 300 మంది జీతగాళ్ళు. ముందు 3 ఈయనకి 7 పక్క 16 జన్మలు పెట్టుకొని కాపురం చేస్తా ఉన్నాను రాడు నేను. ముందర 3 ఈయనకి 7 పక్క 16 జన్మ. ఇందరిని పెట్టుకోవాలి నువ్వు ఉంటావా? నువ్వు అట్లంటే అర్థం చేస్తావా? నీకు వాక పక్కలే నా బట్ట ముందుకు 3 అంటే నన్ను కావలు కాసేవాళ్ళు, ఎంత 7 అంటే నా దీపు కాసేవాళ్ళు, పక్క 16 జనం అంటే నాకు సేవలు చేసే దాదిమణులు. దాదిమణులు. ఈ ఓల్కొండాపురి పట్టణంలో నేను మహారాణి. మహారాణి. ఇంతకు నా మొగుడు ఎవరు తెలుసునా? ఎవర్రా? నా మొగుడిని ఓల్కొండాపురి పట్టణంలో మహారాజు పెద్దరాబు
రెడ్డి అంటారు. పెదరాగరెడ్డి ఎదరాగరెడ్డి భార్య అని పెదరాగరెడ్డి వారి గుట్ల సామరెడ్డి గట్టి నేను వేసే శెట్టి 3 రూపాయలు వడ్డీ. ఈ మాట పోయిన బట్ట నా మొగం దగ్గర మాట్లాడితే నీ పని ఏమవుతుంది తెలుసునేమరా? ఏమైతుంది? నిక్కర్లో ఉండే నలుగు నేల పడిపోతుంది. నా బట్ట నా మొగుడు అంటే ఏం తెలుసుకొని ఉన్నావు? దీపావళి పండుగ చేస్తాడు. దీపావళి సంక్రాంతి పండుగ చేసి చెప్పు బాబు. ఇప్పుడు ఈ ఊరికి వచ్చి మునుమాపై ఏం పని చేస్తుంది తెలుసా? ఏ పని? ఏటికి పోయి 7 చేపలు తెచ్చి ఏటికి 7 చేపలు తెచ్చి తెల్ల తెల్లగా తోమి పెద్ద పెద్దగా కోసి పుల్లుగా పులుసు పెట్టి పుల్లగా నాది పెట్టి చింతగా పులుసు కమ్మగా కారం నూరి కారం నూరి ఒత్తి పండట్ల సంటి చేసి కాకుండా మామ ఎలా ఎవరైనా పై అత్తకాయల సంగతి చేస్తారా? చేస్తే రాకి పిండ్లా చేసేది మెత్తగా. ఒత్తి పండట్ల సంటి అంటే మెత్తగా గులు 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 అనే సంగతి. ఏం సంగతి ఉండేదాడా? ఆడ ఇంట్లో చెట్ల మెత్తగా సంటి చేసి చిని కుడిసి చిని నాది బాగా నువ్వు కుడిసి బిస్లేరి వాటర్ ఒక సినిమాని తల కింద పెట్టుకొని ఇట్లా తల కింద పెట్టుకొని అట్లా సినిమాని తల కింద పెట్టుకొని ఇట్లా ప్రాయమని పండేసుకొని నాకు తెలిసి నీడి అట్లా మిందిడుసుకొని ఈ అప్పని మిందేడుసుకొని ఒకరిని కింద ఒకరిని తల కింద పెట్టుకొని నిద్రపోతా ఉంటే దొరసారమ్మా ఎవరినైనా ఆ సిన్నోనేమో తలకిందుకేసుకుంటే సరిపోయా. సరే వాడిని సురేష్ కన్నేమో కిందికేసుకుంటే సరిపోయా. సరే పోయి సిద్ధప్పని మిందేడుసుకోండి. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడా నేర్చుకోండి ముందుకి తెలీదా? నీది కాదు తప్పు. నేను సృష్టి చేస్తే నీకు ఇత్తం వేసిన బుద్ధిలేని వాంతకు మాత్రం పోవద్దు. వాడు సరిలేదు దించే రైతులు బట్ట నేను చెప్తే నువ్వే అర్థం చేసుకుంటావు కదా. ఒక సినిమాని తల కింద పెట్టుకొని అంటే తల కింద పెట్టుకొని తల తిండా వాడు తల తిండా. ఒక ప్రాయమాన్ని పండేసుకొని అంటే కిందేసుకునే పడక. నీకు ఆశీర్వద్ కానీ చల్లగా వద్దలమ్మ దేవి బాబా